హాయ్ పిల్లలు, వెల్కమ్ టు విజ్జు మామ కథలు. ఈరోజు మీ విజ్జు మామయ్య మీకోసం మరో మంచి కథ తీసుకొచ్చాడు. ఆ కథ పేరు పిసినారి రామయ్య. పిల్లలు, ఒక గ్రామంలో రామయ్య అనే ఒక వృద్ధుడు ఉండేవాడు. అతనికి ఒక మంచి పేరు కాదు, ఒక ప్రత్యేక పేరుండేది. ఏంటో తెలుసా? పిసినారి రామయ్య. ఎందుకంటే రామయ్య ఎప్పుడు డబ్బు ఖర్చు పెట్టేవాడు కాదు. ఎంత చిన్న విషయానికైనా ఎంత పెద్ద విషయానికైనా ఒక్క పైసా కూడా ఇవ్వడు. డబ్బంటే ఆయనకు ప్రాణం. ఒకరోజు సాయంత్రం తన ఇంట్లో దీపం వెలుగు వద్ద రామయ్య తన నాణాలు ఎన్నున్నాయో లెక్క పెట్టుకుంటూ కూర్చున్నాడు. అవి చూసుకుంటూ ఒక్కొక్క పైసా కూడా ఎంతో విలువైనది అని తనలో తాను మురిసిపోతూ ఉన్నాడు. ఒకసారి ఒక పేద తల్లి తన బిడ్డతో రామయ్య ఇంటి దగ్గరికి వచ్చింది. రామయ్య, నా బిడ్డకు మందులు కొనాలి, కొంచెం సహాయం చేస్తావా అని అడిగింది. అప్పుడు రామయ్య ఏమన్నాడంటే, అయ్యో డబ్బు నేను ఇవ్వను, నేను దాచుకోవాలి అని తన డబ్బు సంచి గట్టిగా పట్టుకొని పారిపోయాడు. ఆ తల్లి బిడ్డ కళ్ళల్లో నీళ్లు. గ్రామస్తులంతా రామయ్యను చూసి తల బాదుకున్నారు. మరుసటి రోజు రాజుగారి దూత గ్రామానికి వచ్చి ఒక చేతిలో ఒక చిట్టి పట్టుకుని అతను ఒక ప్రకటన చేశాడు. రాజ్యాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ 50 పైసలు ఇవ్వాలి. అయితే గ్రామంలోని వాళ్ళంతా ధనవంతులైన పేదవారైనా 50 పైసలు ఇచ్చేశారు. కానీ ఒక్కరు మాత్రం ఇవ్వలేదు. ఎవరో తెలుసా? అవును, మన పిసినారి రామయ్య. 50 పైసలు కూడా డబ్బే కదా, నేనెందుకు ఇవ్వాలి అని మొండి పట్టుదలగా నిలబడ్డాడు. రామయ్యను రాజదర్బార్కు తీసుకెళ్లారు భటులు. రాజు కాస్త కోపంగా కానీ నవ్వుకుంటూ, రామయ్య, అందరూ ఇచ్చారు, నువ్వెందుకు ఇవ్వలేదు అని అన్నాడు. రామయ్య అన్నాడు, డబ్బు నేను దాచుకోవాలి మహారాజా, నేను 1 రూపాయి కూడా ఖర్చు పెట్టను అని అంటాడు. రాజు నవ్వుతూ సైనికులకు చెప్పాడు, సరే, అతనికి మందలింపు ఇవ్వాలి, కొరడాతో కాదు అని సైనికులు పీతలతో రామయ్యని గిలిగింతలు పెట్టించారు. పిల్లలు, రామయ్య నవ్వుతూ అల్లాడిపోయాడు. అయితే ఒక సాయంత్రం రాజుగారు గ్రామం దగ్గరగా వెళ్తూ ఒక చిన్న గుడిసెలో పిల్లలు చదువుతున్న శబ్దం విన్నారు. లోపల చూసి రాజుగారు ఆశ్చర్యపోయారు. చిన్న చిన్న పేద పిల్లలకు అక్షరాలు నేర్పుతున్నవారు ఎవరో తెలుసా? అదే రామయ్య. అతను దాచిన డబ్బంతా పుస్తకాలు, పలకలు, పెన్సిళ్ళు కొనడానికే ఖర్చు చేసేవాడు. బయటికి చెప్పుకోకుండా పేద పిల్లల కోసం తన డబ్బంతా దాచుకున్నాడు. అది పిసినారితనం కాదు, పరమ దానగుణం. అయితే ఆ తర్వాత రోజు రాజుగారు రామయ్యను సభకు పిలిపించారు. ఈసారి శిక్ష కోసం కాదు, సన్మానం కోసం. ఇక ఈయన పిసినారి కాదు, పిల్లల కోసం డబ్బు దాచిన గురు రామయ్య అని రాజు ప్రకటించాడు. అలా పిసినారి రామయ్య గురు రామయ్యగా మారారు. గ్రామస్తులంతా చప్పట్లు కొట్టారు. పిల్లలు పరిగెత్తి రామయ్యని హత్తుకున్నారు. ఆ రోజు నుంచి రామయ్య గ్రామంలో గురు రామయ్యగా గౌరవించబడ్డాడు. పిల్లలు, ఈ కథలో నీతి, నిజమైన దాతృత్వం అనేది ప్రచారం కోరదు. అది రహస్యంగా ఉన్నప్పటికీ దాని ప్రభావం తప్పకుండా వెలుగులోకి వస్తుంది. ఇది పిల్లలు ఈరోజు కథ. విన్నారు కదా? ఇలాంటి మరో మంచి కథతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.